ఇంకా ఇప్పుడు మనందరికీ నచ్చిన మెచ్చిన అందరికీ కావాల్సిన వార్త, పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్ వస్తాడ. ఎంత ఇయ్యాల 19, ఈ 6 రోజులు ఉంది. ఇక తయారవుతారు ఊర్లలో. ఇక నేను సర్పంచ్ని కావాలి, నేను సర్పంచ్ని నువ్వు సర్పంచ్ అయినా నువ్వు వచ్చేది ఏం లేదు. ఎందుకంటే మన కాడ పైసలు లేవు. నన్ను కోసుకు తిన్నా పైసలు లేవు. ఏం చేస్తారా? సంపుతారా? మన కాడ పైసలు లేవు. మీరు వేస్ట్. మీ సర్పంచ్ అయినా మీరు వచ్చేది ఏంది? ఇగో రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వం నివేదిక వస్తుంది. పార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ వచ్చింది. ఇది లజ్జాపిన జోలి. ఈ లజ్జాపిన జోలి గురించి నిన్న నేను మాట్లాడలే, క్షమించాలి, అలా మాట్లాడదాం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు రేవంత్ అన్న 42% బీసీ రిజర్వేషన్ అంటాడు. ఓకే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇంకా రేవంత్ అన్న ఓసీ రిజర్వేషన్ ఇస్తాడు. ఇది 42% ఇస్తా అంటాడు. ఓకే, ఇది ఎంపీటీసీ ఎలక్షన్ కాదు, మనం అనుకుందాం. ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు. మరి ఏ రకంగా సర్పంచ్ ఎలక్షన్లకు 42% పార్టీ పరంగా, ఇంకో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే, ఇంకో కాంగ్రెస్ పార్టీ ఇంకా చేయి సింబల్ ఇటొచ్చి 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 ఇట చేయి గుర్తు వచ్చి చేయి గుర్తు మీదంగా బీఫామ్ అని రావాలి. బీఫామ్ అని వచ్చి ఇగో ఇది మొత్తం బీసీలకు రావాలి. ఇప్పుడు మన లెక్క, ఇప్పుడు మనందరూ జనరల్ చేసిన లెక్క అదే. నా లెక్క కూడా అదే. ఇప్పుడు బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్ రావాలంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఏమన్నా కొత్తగా మన రాజ్యాంగంలో పెట్టిందా? నాకేమన్నా డౌట్ వచ్చిందా అయ్యా అని నీకు దండం పెడతాను. నాకు తప్ప నాకు మా అన్నకు వీరాభిమాని. నేను మా అన్న నాకు నేనేం బీటెక్ చదివినా, మా అన్నేం బిఏ చదివిను. మా అన్న తెలివి నా తెలివి తేడా ఉంటుంది. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమన్నా సర్పంచ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఏమన్నా కొత్త రాజ్యాంగం రాసిర్రా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తానికి? ఇది లజవాబిన చూడా కాదా మీరు చెప్పండి. ఏనాడు జూబ్లీస్ లో మీకు గెలిచినా కదా, ఇక చూద్దాం పోయి ఇక గెలుస్తాం అనుకుంటారు. నాయన జూబ్లీస్ లో గెలిపినకంగా ఎన్ని లంగాపాలనే మాకు ఎరక, కానీ ఇక రేపు మీ బతుకుడే బయటపడుతుంది. మీరు పార్టీ పరంగా రిజర్వేషన్ సిగ్గుదప్పిన జోలు చెప్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల కోసం కొత్త బీఫామ్ ఏమైనా తయారు చేసిందా చెప్పుది. అసలు అభ్యర్థి అనేటోడు కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, బీజేపీ ఉండదు ఆయన సన్నాసులారా. ఆ మాట మంత్రి కన్నా లబ్తుందా లేదా? పార్టీ పరంగా రిజర్వేషన్ అంటారు. నీ జోలి పాడుగాను. మీరు ఏం మనసులే, మీరు తెలితోక దద్దములు. ఇన్ని రోజులు అనుకున్నంత పరమానంద శిష్యులు అనుకున్నా, అంతకంటే లజ్జదత్తులు ఎవరు మీరు? పరమానంద శిలో చుట్టూ తిరిగి వచ్చారు. 11:30 లేదు సార్ 10 ఉంది. నీ ముందు సంఘాల నిధికి అంతకే ఉంది. చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ పార్టీ పరంగా రిజర్వేషన్ అంటారు. కులగండనే ఉత్సవాలు పెట్టినోడు 23 నెలలకి మేము పొడుగు బిక్తామని కులగండ చేసిర్రు. మంది డీటెయిల్స్ మంది కావచ్చు, మనకి కావు కాబట్టి రేవంత్ అన్న లంగమాలన్నీ గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు నాకు. అంత నిండా ముందు కూర్చొని లాస్ట్కి మళ్ళీ పార్టీ పరంగా అంటాడు. పోయి సర్పంచ్ ఎలక్షన్ల కంట ఎట్రన్నా జడ్పీసో ఎంపీటీసో వెళ్తున్నా మరి పార్టీ పరంగా ఇస్తా అని చెప్పినా బాగుండు. సర్పంచ్ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉంటుంది. రొట్టె సింబలు, కుటుంబిసిన సింబలు, ఉంగరం గుర్తు, గీ గుర్తుండేది, సన్నాసి చెయ్యి గుర్తుండేది ఆడ. ఈ మోపుదేగా పార్టీ పరంగా రిజర్వేషన్ చెప్తారు ఇల్లు లజ్జాపిన వాళ్ళు. క్యాబినెట్ అంటే ఈ క్యాబినెట్ లో అసలు మెడకాయ మీద తలకాయ ఉన్న దరిద్ర ఒక ఉందా? మీకు మెడకాయ మీద తలకాయ ఉందా లేదా? మరి అలా ఏమన్నా పురుగులు తగలబడ్డాయా? తలకాయ ఉంటే చెప్తారా? ఇది క్యాబినెట్ నిర్ణయం అట. బీసీలకు 42% పార్టీ పరంగా. మీ తిట్టి చావాలి మిమ్మల్ని. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. 50% లోపు రిజర్వేషన్ తో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. కాదు, కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్ తోనే పోతున్నాం. కేసీఆర్ చేసిన లంగా పని మేము చేస్తున్నాం అన్నారుగా. కేసీఆర్ కిరాతకుడు. ఒరే లుచ్చా నిన్నేరా నలికుట్లోడు రగ్గ. కేసీఆర్ పాపం అంటున్నారు నువ్వు ఆ నలికుట్లోడు అన్నావు మలిగాడు. కేసీఆర్ కిరాతకుడు, బీసీల దురదంటరిగా. మరి ఇప్పుడు ఒరుచలాగుతారు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు సపోర్ట్ చేయలేదురా. పాత రిజర్వేషన్ అంటారా, పత్తిత్తుల రిజర్వేషన్ అంటది. కేసీఆర్ ఏమో లంగ రిజర్వేషన్ ఇచ్చింది, పత్తిత్తుల రిజర్వేషన్ అంట. సేమ్ కేసీఆర్దే. కేసీఆర్ ఏమో లంగ అయినాడు, ఈయనేం పత్తిత్త అయింది. ఇప్పుడు అది ఎట్టయినా అర్థం కాదు. వాళ్ళ మోసేతి నీళ్ళు అవుతారు.
ఈ ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి రిజర్వేషన్లు ఫైనల్ చేసి పబ్లిష్ చేస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ గెజిట్ జాబితా ఇచ్చి ఈ నెల 25వ తేదీ కల్లా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం 50% లోపు రిజర్వేషన్ల జాబితా ఉండలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకే రిజర్వేషన్లు ఖరారు చేసి పంపిస్తామని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చి టైంలోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు లాంటివన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ గతంలో చేసినవి ఉన్నాయి. ఇప్పుడు ఇక దీని పేరు ఇక మీరు చెప్పుకోవాలి, ఇందిరామ రాజ్యం. కలెక్టర్లను, అధికారులు అందరినీ కదిలిచ్చి 50% ఇచ్చి అల్లకెళ్ళి పార్టీ పరంగా మేము ఇస్తాం. ఎట్టిస్తారు పార్టీ పరంగా? తెలివి తక్కువ సన్నాసులు అయితే ఇస్తారు. తెలియకాడు అయితే ఇస్తాడా? ఆడు చేయి గుర్తున్నా లేదా? వాడు పార్టీ పరంగా చెప్పాలంటే ఉంటుందా చేయి గుర్తు చెప్పుడు. మరి నాకు అసలు ఏమైనా కొత్త రాజ్యాంగం రాత్రి ఎప్పుడు నాకు కొంచెం అన్నా సిగ్గులు అజ్జలేదు. మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాము, దీనికి ఇంకా క్యాబినెట్ బదనాన్ని చెప్తారు ప్రభుత్వాన్ని అంటారుగా. ఆ ప్రభుత్వం అనే ఒక ముఖ్యమంత్రి కుర్చీకి అవమానం ఈ జోలి, ఈ రిజర్వేషన్ ఇదంతా జోలి. ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా, ఆ ముఖ్యమంత్రి కుర్చీకి అవమానం. ఆయన కంటే నచ్చలేదు కానీ కుర్చీకి అవమానం ఇది.